కురుక్షేత్ర యుద్ధం 5వ రోజున సాయంకాలం సాత్యకి విజృంభించి కౌరవ సేనలను నిర్మూలించటం చూసి దుర్యోధనుడు అతనిపైకి రథ సైన్యాన్ని పంపాడు. సాత్యకి తన తీవ్రమైన బాణాలతో ఆ సేనను నిర్మూలించసాగాడు. అది చూసి భూరిశ్రవుడు సాత్యకిపైకి వచ్చాడు. అతని బాణాలకు తట్టుకోలేక సాత్యకి అండగా ఉన్న యోధులందరూ వెనుదిరిగి పారిపోయారు. అప్పుడు సాత్యకి కొడుకులు చిత్రవర్మ మొదలుగా గలవారు అనేక మందిగా కలిసి వచ్చి భూరిశ్రవుడితో, మాలో ఏ ఒకరితోనైనా పోరాడతావా లేక అందరితోనూ పోరాడతావా అని అడిగారు. మహాయోధుడైన భూరిశ్రవుడు అందరితోనూ పోరాడతానన్నాడు. అందరూ తనపైన ఒక్కసారిగా బాణాలు వేసినప్పటికీ భూరిశ్రవుడు వారి బాణాలు అన్నిటినీ ఖండించడమే గాక సాత్యకి కొడుకులను వరుసగా చంపేశాడు. దాంతో సాత్యకి మండిపోయింది. అతను భూరిశ్రవుడితో భీకరమైన యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో 2 విల్లులు, రథాలు, గుర్రాలు పోయాయి. చేరి ఒక కత్తి పట్టుకొని వారు యుద్ధం చేసే సమయంలో భీముడు రథంలో వచ్చి సాత్యకిని ఎక్కించుకున్నాడు. దుర్యోధనుడు వచ్చి భూరిశ్రవుడిని తన రథంలోకి ఎక్కించుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికి సూర్యాస్తమయం అయింది. ఆనాటికి యుద్ధం ముగిసింది.